రాను రాను జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరిగిపోతా ఉన్నట్టుందండి. అంటే ఇక మీడియాని శాసించే పరిస్థితికి కూడా దిగజారిపోయాడు. అది భయం వల్ల వచ్చిందో, దేని వల్ల వచ్చిందో తెలీదు గానీ, నా గురించి ఎవరు వ్యతిరేకంగా వార్తలు రాయకూడదనే ఒక దుస్సంస్కృతికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తెరదించుతున్నాడు సార్. ఎట్లా చూడొచ్చంటారు? మీరేం చెప్తారు దాని బట్టి? ఈ విషయాన్ని గనక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి పైకి గంభీరంగా 175కి 175 అంటున్నాడు కానీ లోపల మాత్రం భయం చాలా ఉంది. ఆ భయంతోనే తన మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడం కానీ, అలాగే మీడియా కూడా న్యూస్ ఉన్నది ఉన్నట్టు రాసినా కానీ మీడియా ప్రతినిధుల మీద దాడులు చేయడం అనేది చాలా హేయమైన చర్య. అలాగే మొన్న రాప్తాడు సిద్ధం సభలో ఈనాడు కెమెరామ్యాన్పై ఒక బీసీ బిడ్డ శ్రీకృష్ణ బెస్త కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తిపై కెమెరామ్యాన్ అతని మీద దాడి చేస్తే ఇవాళ అతను మన హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందుకు ఇట్లా మీరు ప్రజలు గొంతుగ్గా వినిపించే పత్రికలపై మీరు ఎందుకు దాడులు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఒక బీసీ బిడ్డగా. అలాగే అది జరిగి 24 గంటలు గడవక ముందే మన కర్నూలులో ఈనాడు ఆఫీస్పై దాడి. ఎందుకని ప్రశ్నించే గొంతుపైనే మీరు దాడులు చేస్తే ఇక మీపై ప్రశ్నించరని మీరు అనుకుంటున్నారా? ఎంతవరకు మీరు ఈ యథేచ్ఛగా వాళ్ళు చేస్తున్న అక్రమాలని, అన్యాయాల్ని ప్రశ్నించడం మీడియా తప్పంటారా? మీడియా ఉన్నది ఉన్నట్టు చెప్పపోతే సమాజంలో ఈ మాత్రం కూడా ప్రజలకి స్వేచ్ఛ ఉండదు. చాలా వరకు మీడియా ఈ మాత్రం చెప్తుంది కాబట్టే సమాజంలో కొంత మీడియా వల్లే ఈరోజు కొంత న్యాయం జరుగుతుంది. అలాంటి మీడియా పైన దాడులు చేస్తే ఇక మీడియా వాళ్ళు కూడా భయపడి కవరింగ్లు చేయరని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఆ ఒక ఉద్దేశంతో ఈ మీడియా పైన దాడుల్ని బీసీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మొన్న సినిమా విషయంలో కూడా అలా కంగారు పడిపోయారు. ఆయన అయితే సినిమాలు తీస్తా అన్నాడు, ఎదుచోటు తీయకూడదు. ఆయన అయితే అక్రమాలు చేస్తాడు, ప్రశ్నించకూడదు. ఎందుకు? ఎందుకంటే తనకి భయం పట్టుకుంది. ఓడిపోతానేమో అనే భయం పట్టుకుంటాం మూలాన తనకి సినిమాలు తీయించుకోవడం కానీ, ఇప్పుడు వాళ్ళు 2 సినిమాలు తీయించుకున్నారు. ఒక సినిమా రాజధాని ఫైల్స్కే వాళ్ళు భయపడిపోయి షో మధ్యలో ఉండగానే మేమే వెళ్ళాము, షో మధ్యలో ఉండగానే విఆర్ఓని పంపించి షో ఆపిచ్చేసారు విజయవాడలో. ఏంటని ప్రశ్నిస్తే విఆర్ఓ మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మేము ఆపేస్తున్నాం షో అంటాడు. ఆర్డర్స్ చేయంటే ఆర్డర్స్ ఉండవు. ఏంటి, ఏం చేయాలి? ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారంటే ఓడిపోతాను అనే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. తను సొంతగా చేయించుకున్న సర్వేలో కూడా, ఇంటెలిజెన్సీ సర్వేలో కూడా తను ఓడిపోతాడనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఈ మీడియా పైన దాడులు కానివ్వండి, ఇతర పార్టీలపైన నాయకులపైన దాడులు కానివ్వండి చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు? వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు మేజర్ మా నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని అప్పట్లో రాజకీయం చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వస్తున్నారు. ఎందుకని అంటారు ఇంత పరిణామం? ఎందుకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ నాయకుల పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నాడు తప్ప ఆ నాయకులకు ఒరిగిందేం లేదు. కనీసం ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కనీసం ఒక రోడ్ డేటాకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది ఇవాళ. ఆ కారణం ఏదైతే ఉందో, కనీసం గ్రామంలో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఏదైనా గ్రామాల్లో కానీ ఒక వాటర్ ట్యాంకులు కట్టాలన్నా, లేకుంటే ఒక రోడ్లు వేయాలన్నా, ఒక స్ట్రీట్ లైట్లు వేయాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఏది జరగటానికి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్లకు కానీ, సీసీ రోడ్లకు కానీ ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే చెప్పి ఆ మున్సిపల్ కమిషనర్ను తీసుకొని ఆ గ్రాంట్ సక్సెస్ చేసుకొని వేసేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆ అపాయింట్మెంటే ఇవ్వట్లేదు. ఒక బీసీ వ్యక్తిగా చెప్పండి, నిజంగా నా బీసీలు, నా ఎస్సీలు అని ఇది మాటల వరకు పరిమితం అవుతుందా? గ్రౌండ్ రియాలిటీలో నిజంగా బీసీలకి చేయూతనిచ్చాను అందిందండి? నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటున్నారే కానీ నేను బీసీగా చెప్తున్నాను. నేనే ఒక సంచార జాతులకు సంబంధించిన వ్యక్తిని. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 160 కోట్లు ఇచ్చి ఎంబీసీ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో మాకు 30,000 రూపాయల లోన్లు ఇచ్చారు. 30,000కి 30,000 సబ్సిడీ. ఏంటి అదే లోన్లు ఇవాళ కనీసం అప్లికేషన్ పెట్టుకుంటాక లేకుండా ₹1 బడ్జెట్ కూడా ఎంబీసీ కార్పొరేషన్కి కేటాయించలేదు. అటువంటిది నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటున్నారు. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు ఏ బీసీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు? అదేమంటే నవరత్నాలు ఇచ్చామంటారు, అమ్మఒడి ఇచ్చామంటారు. కానీ ఏదైనా బీసీ కార్పొరేషన్కి లోన్ నిధులు ఇచ్చి
ఈ లోన్ ఇచ్చాం, మేము పలానా కమ్యూనిటీకి 2 లక్షల లోన్లు ఇచ్చామని చెప్పారా? లేదు. నా ఎస్టీలు నా బీసీలు అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి బీసీలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. బీసీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకే బీసీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని కులాలకి కార్పొరేషన్లు పెట్టేశాడు, కానీ కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఉన్న నిధులను కూడా తీసేసి సంక్షేమ పథకాలకు వాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్టేనంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే, నిధులు ఇస్తున్నాను ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నానంటే బీసీ సంక్షేమానికి వాడిన నిధులు తక్కువైతే అతని సంక్షేమానికి వాడుకున్న నిధులు ఎక్కువ. బీసీలకి ఇచ్చిన నిధులు తక్కువ, అతని సంక్షేమానికి వాడుకునే నిధులు ఎక్కువ. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని బీసీలు అడిగితే అది తప్పు. అలాగే ఒక బీసీలకి ఏదైనా ఒక పని చేయాలి అంటే బీసీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారి ముందు కాళ్ళు మొక్కే పరిస్థితి ఉంది. అదే ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీలు ఎలా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పక్కన దర్జాగా కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితిలో ఉన్న బీసీలు ఇవాళ బీసీలని ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులే ఇవాళ బీసీల పరువు తీస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.